నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఏఎస్డి అంటే మనలో చాలామందికి ఈ విషయం గురించి తెలియదని అనుకుంటున్నాను. ఆటిజం అంటే అది ఆంగ్ల పదం. దాని యొక్క చిన్నగా అంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించే ఉంటాం. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటున్నారు. మానసికంగా శారీరకంగా ఎదుగుదల లేనటువంటి వాళ్ళని ఆ కోవకి మనం చెందించవచ్చు. అంటే కాలక్రమేణా ఫిజికల్ హ్యాండిక్యాప్ వికలాంగులు అన్న పదం చేసేసి ఛాలెంజ్డ్ పర్సన్స్గా వచ్చాయి. ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. ఆటిజం అంటే ఏంటి? ఏం లేదండి, అంటే మానసికంగా అంటే ఒక రకమైన నరాల సమస్య కింద మనం చెప్పుకోవచ్చు. నరాల రుగ్మత అంటే పూర్తి స్థాయిలో నరాల బలహీనత వల్ల చిన్న పిల్లలు పుట్టుకతోటనో లేకపోతే తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు పూర్తిగా అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదుగుదల ఉండదన్నమాట. కానీ వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మనకు పైకి కనపడవు. ఒక రకంగా చెప్పాలంటే మనందరికన్నా చాలా అంటే ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు. కానీ చూసేందుకు మాత్రం ఒక వికలాంగుల స్థాయిలో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అది ఆ రకంగా ఈరోజు ఆటిజం డే అట, AUTISM ఆటిజం డే. అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 100కి సుమారుగా 0.5% వరకు ఆ పిల్లలు ఆ రకంగా అంటే జన్యుపరమైన లోపాల వల్ల ఉంది, లేకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల ఉంది, ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉంది, ఏ రకంగా అయినా సరే పిల్లల్లో ఆ యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంటుంది. ఈ నేపథ్యం ఇప్పుడు ఏంటంటే ఆటిజం మీద ఒక అవేర్నెస్ వాక్ ఒకటి ఆర్కే బీచ్, మన బీచ్ రోడ్లో ఎక్కడి నుంచి ఉడాబార్ దగ్గర నుంచి ఇటు ఆర్కే బీచ్ వరకు జరుగుతుంది. మన దివ్యస్ ల్యాబ్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అనుకున్నది వేరే విషయం. ఈ ఆటిజం మీద అండి, అంటే నాకు పూర్తిగా వాళ్ళ పేర్లు తెలియదు కానీ ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించారండి ఆటిజం మీద. అంటే ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది, మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా మాత్రం వేయకండి. హ్యాండిక్యాప్డ్గా ఉన్నాడు, లేకపోతే చూడడానికి మానసిక వికలాంగుల్లో ఉన్నాడు అని చెప్పి ఎవరిని తక్కువగా అంచనా వేయద్దు. మన సమాజంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములే. వారికి ఏదో రకంగా ఇలాంటివరకు హెల్ప్ చేద్దాం, చేయనిద్దాం, లేదంటే కనుక సూచనలు సలహాలు ఇద్దాం. అంతేగాని వారిని హేళన చేయడం కానీ, చిన్న చూపు చూడడం కానీ అటువంటివి చేస్తే దేవుడు క్షమించడండి. మన భగవంతుడు మనకి ఈ సంపూర్ణ ఆకారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే అంటే మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. మరి విధివశాత్తునో లేకపోతే ఏదో రకంగా వాళ్ళు ఆ యొక్క శాపానికి గురయ్యారు. ఇప్పుడు మన మధ్య ఉంటున్నారు, మనతో పాటు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు. వీళ్ళంతవరకు మనం చేయనిద్దాం, వాటితోటి మమేకమవుదాం, వారి యొక్క అభివృద్ధి దోహదపడదాం. ఈ నేపథ్యం ఈరోజు ఆర్కే బీచ్లో జరుగుతుందండి. వారి గురించి ప్రత్యేకించి ఈవెంట్ జరుగుతుంది. ఆ యొక్క ర్యాలీ యొక్క చూస్తున్నారు కదా, చిన్న ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు అక్కడ. చూడండి, ఇంకా ర్యాలీ అయితే కొనసాగుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. కార్యక్రమం ఇంకా పూర్తి స్థాయిలో కవర్ చేయాలండి. మరొక వీడియోలో కలుస్తామండి. ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతవరకు వివరిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ, నమో నారాయణ.